నమస్కారం అండి. నా పేరు అద్దంకి తిరుమల జ్యోతి. నేను 2020 బ్యాచ్ కానిస్టేబుల్‌ని. ప్రస్తుతం నేను గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాను. నేను యాక్చువల్లీ నేను 10థ్ వరకు చదువుకున్నాను. ఆ తరువాత నాకు మ్యారేజ్ అయిపోవడం, 2 పాపలు పుట్టడం, 2 సిజేరియన్‌లు. తర్వాత ఇలా జరుగుతున్న క్రమంలో కూడా నాకనిపించేది. చదువు అంటే చాలా ఇష్టం నాకు. చదువుకుంటే బావుండేది అలా అనిపించేది. ఆహ్, అలా ఉన్నా ఇంకా ఏం చేయలేని పరిస్థితి కదా! మ్యారేజ్ అయితే అయిపోయింది. పిల్లలిద్దరూ ఇంకా ఏంటి అని అనుకునే టైంలో నాకనిపించింది. చదవగలం కదా! చదివితే మన జీవితం మారుతదేమో అనే ఉద్దేశంతో నేను మా హస్బెండ్‌ని అడిగాను. చదివించండి నన్ను అంటే 10థ్ బేస్ మీద జాబ్స్ ఏమన్నా వస్తాయంటే ఏమీ రావు. ఏముంటాయి? ఏమి ఉండవు కదా! అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు ఎవరో చెప్పారనమాట. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం తిరువూరులో ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటుంది. అక్కడికెళ్ళండి. ఆయనేమన్నా గైడ్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏదైనా ఫాలో అవ్వచ్చు అంటే, అలా మేము అనుకోని ఎవరో చెప్పిన దాన్ని విని మేము తిరువూరు వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ సారు సర్వేశ్వరరావు సారు ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తుండేవాళ్ళు. ఆయనే సబ్జెక్ట్‌లు కూడా చాలా చెప్తూ ఉండేవాళ్ళని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసు. తర్వాత ఎళ్ళిన తర్వాత సార్‌ని ఇలా నేను చెప్పాను. ఇది సార్ నా పరిస్థితి. మ్యారేజ్ అయిపోయి 7 ఇయర్స్ అయిపోయింది. పిల్లలిద్దరూ సిజేరియన్స్. కానిస్టేబుల్ జాబ్స్ గురించి నేను వింటున్నాను. ఏమన్నా చదివితే 10థ్ బేస్ మీద ఏమైనా కానిస్టేబుల్ ఉంటాయా అని అడిగినప్పుడు ఆయన 10థ్ బేస్ మీద ఏం రావమ్మా! అయినా పర్వాలేదు. నీకు ఈ చదువంటే ఇష్టం అంటున్నావు కాబట్టి, నీ ఓన్‌గా నువ్వు కష్టపడితే నీ 10థ్ నాలెడ్జ్‌తో కూడా నువ్వు సాధించగలగొచ్చు. నేను నీకు గైడ్ చేస్తానని చెప్పి సార్ నాకు ఓపెన్ ఇంటర్ కట్టించడం జరిగింది. ఆయన ద్వారా ఓపెన్ ఇంటర్ కట్టిన తర్వాత నేను ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ కూడా కట్టాను. ఓపెన్ ఇంటర్ కట్టిన తర్వాత వెంటనే నేను ఆయన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాననమాట. జాయిన్ అయిన తర్వాత నా 10థ్ బేస్ అయినా సరే నాలెడ్జ్ కొంచెం ఉన్నా చాలా చెప్పేవాళ్ళు. అంటే ఆయన కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి కొంచెం కొంచెం నాలెడ్జ్ వచ్చేస్తదనమాట. ఎలా అంటే కరెంట్ అఫైర్ నుంచి ప్రతి సబ్జెక్ట్‌కెళ్ళేవాళ్ళు. ఎలా అంటే కరెంట్ అఫైర్స్ నుంచి పాలిటీకెళ్ళేవాళ్ళు, హిస్టరీకెళ్ళేవాళ్ళు, హిస్టరీ తర్వాత ఇంకా జ జియోగ్రఫీకెళ్ళేవాళ్ళు. ఇట్లా ప్రతి సబ్జెక్ట్ కవర్ చేసేవాళ్ళు. అలా కొంచెం కొంచెం నాలెడ్జ్ నాకు పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నేను దీనికి ప్రిపేర్ అయ్యానన్నమాట. అలా కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయ్యాను నేను. ఓపెన్ ఇంటర్ బేస్ మీదే. అందరూ అనుకుంటారు మనం 10థ్